ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంఎస్ ఆఫీస్ 2019 స్టాండర్డ్ వెర్షన్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. దానికోసం మీరు ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఫస్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. తర్వాత ఆఫీస్ కాన్ఫిగరేషన్ టూల్ అని టైప్ చేయండి. ఫస్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం డిప్లాయ్మెంట్ సెట్టింగ్స్ అనేది మనం కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ విచ్ ఆర్కిటెక్ట్ యూ వాంట్ టు డిప్లాయ్ అంటే మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బిట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 64 బిట్ ఇన్స్టాల్ చేస్తే 64 బిట్, 32 ఇన్స్టాల్ చేస్తే 32 బిట్. ఇక్కడ ప్రోడక్ట్ అనేది నాకు ఆఫీస్ 2019 కావాలి. 2019 స్టాండర్డ్ కావాలి. మీకు అవసరమైతే ఎంఎస్ ఆఫీస్ 365 2021 కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కిప్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎడిషనల్ లాంగ్వేజ్ కావాలంటే ఎడిషనల్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మనం స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇవన్నీ మనం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. పైన ఏవైతే చెప్పానో అవి మాత్రం మాడిఫై చేయండి. ఇలా చేసిన తర్వాత ఫినిష్ అని క్లిక్ చేయండి. తర్వాత ఫైనల్లీ మీకు ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కీప్ కరెంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేయండి. ఈ విధంగా డౌన్లోడ్ అయిన ఫోల్డర్లోకి అయితే వెళ్దాం. తర్వాత ఈ 2 ఫైల్స్ కట్ చేసి నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ ఫోల్డర్లోకి అయితే నేను మూవ్ చేసుకుంటున్నాను. ఇలా మూవ్ చేసిన తర్వాత ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అనేది మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను డౌన్లోడ్స్లో ఆఫీస్ 2019 అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఇక్కడ ఈ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఫైల్స్ ఎక్స్ట్రాక్టెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి, మనకి ఫైల్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇది తర్వాత ఈ ఫోల్డర్ అనేది మనం కట్ చేసి సి డ్రైవ్లో వేయాలి. నేను డిస్క్రిప్షన్లో ఒక నోట్ప్యాడ్ ఫైల్ అయితే ఇస్తాను. అందులో కొంచెం టెస్ట్ అనేది ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి కమాండ్ ప్రాంప్ట్లో మీరు రన్ చేయాలి. 2 ప్యాసేజ్లు అయితే రన్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నోట్ప్యాడ్ ఫైల్. అది యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి 2 కూడా కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేయండి. అది కూడా కమాండ్ ప్రాంప్ట్ అనేది అడ్మినిస్ట్రేటర్లో అవ్వాలి. అడ్మినిస్ట్రేటర్లో యాక్సెస్ అయిన తర్వాత మనం రన్ చేస్తే
ఈ విధంగా సెటప్ ఫైల్ అనేది మనకు వస్తుంది. చూడండి, మనకు సెటప్ ఫైల్ అనేది మనకి రన్ అవుతుంది. పర్టికులర్గా ఈ ఆఫీస్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే నా దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ కీ ఉంది. యాక్చువల్లీ దీనికి ప్రోడక్ట్ కీ అనేది కూడా అవసరం లేదు. టైం అనేది తీసుకుంటుంది, ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ సంబంధించి మొత్తం అన్ని టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని ఇది ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్, నోట్, ప్రజెంటేషన్. ఎంఎస్ ఆఫీస్ అయితే ఇన్స్టాల్ అయిపోతే మనం ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. నేను ఒక వర్డ్ ఫైల్ అయితే న్యూ ఫైల్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ యాక్సెప్ట్ చేయండి. సింపుల్ ఎటువంటి యాక్టివేషన్ అనేది ఈ విధంగా చేయడం వల్ల అడగదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.